దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో చూడండి. మనలను ఏమాత్రము విడవని ప్రేమ. ఆయన మనల్ని విడిచి ఉంటే ఈరోజు మన జీవితాలు ఈ స్థితిగా ఉండవు కదండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఆయన అంటున్నారు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడూ ఎడబాయను. ఆయన విడువని ఎడబాయని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి ఈరోజు వరకు మనందరం క్షేమంగా ఉన్నాం. ఇంత గొప్ప దేవుని ప్రేమకు ఏమిచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఆయన విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి మనము కూడా దేవాతి దేవుణ్ణి అన్ని వేళల్లో కూడా ఆశ్రయించి ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి. ఆయనపై మన చింత యావత్తు వేసుకొని ఆయన మార్గంలో మనము యథార్థవంతులుగా నడవాలి. యోబు చూడండి, దేవునిపై ఆధారపడినప్పుడు యోబు జీవితంలో ఊజు దేశంలో అంత గొప్పవారు ఎవరూ లేరు. అంత గొప్పవాడుగా ఉన్నటువంటి యోబుకి విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. నిజంగా నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి యోబుకు కూడా చాలా శ్రమలు వచ్చాయి. కలిమి అంతా పోయింది. మొత్తం ఆయనకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, 10 మంది పిల్లలు, అతనికి ఉన్నటువంటి గొర్రెలు మందలు, ఎడ్లు మందలు అన్నీ పోయాయి. అయితే దేవుడు ఎంతగానో యోబుని ప్రేమించినప్పుడు యోబు తన నిరీక్షణను కాపాడుకొని, భక్తిని కాపాడుకొని, నా దేవుడు నన్ను విడువని ఎడబాయని దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన విమోచకుడు, నా విమోచకుడు సజీవుడని నిరీక్షణతో దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు యోబు జీవితంలో మరి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన ఆశీర్వాదం ఇస్తారు. ఎప్పుడంటే నీవు కూడా ఆయన యందు భయభక్తులు, నమ్మకత్వం, యథార్థత కలిగి ఉంటే నిన్ను అమాత్రమని విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్తున్నారు. కాబట్టి నీ జీవితానికి ఇంకా భయం ఎందుకు? ప్రియ సహోదరి, సహోదర, విశ్వాసాన్ని కాపాడుకో. వ్యాధి బాధల, కష్టాల, సమస్యల, అమ్మో ఒక కష్టం తీరిపోయిందిలే, ఇంకా పర్వాలేదు, దేవుడు నాకు ఎంతో మేలు చేశారని దేవుని గణపరిచేలోపు మరొక కష్టం వస్తుందా? శ్రమ వెంబడి శ్రమ వచ్చినా కృప వెంబడి కృపనిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, శ్రమ వెంబడి శ్రమ వచ్చిన కృప వెంబడి కృపనిచ్చే దేవుడవు. మా బలమా, నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. మా దేశాన్ని, మా దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. సజీవుడైనటువంటి మా దేవా, నీవు మమ్మల్ని చేయి విడవవు. నీకు వందనాలు ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. ప్రార్థన శక్తి ప్రతి బిడ్డలో దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.